సాయిబాబాకు బిగ్ రిలీఫ్ దక్కింది. సాయిబాబాపై నమోదైన కేసును బాంబే హైకోర్టు కొట్టేసింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయని సాయిబాబాను 2014లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుపై విచారణ జరిపి గడ్చిరోలి కోర్టు సాయిబాబాతో పాటు మరో 5గురికి యావజ్జీవ శిక్ష విధిస్తూ 2017లో తీర్పు ఇచ్చింది. సెషన్స్ కోర్టు తీర్పును సాయిబాబా బాంబే హైకోర్టులో సవాలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం సాయిబాబాతో పాటు మరో 5గురిని నిర్దోషులుగా ప్రకటించింది. కాగా గత 7 ఏళ్లుగా సాయిబాబా ముంబై జైల్లోనే ఉన్నారు. ప్రొఫెసర్ సాయిబాబాకు బిగ్ రిలీఫ్ దక్కింది. సాయిబాబాపై నమోదైన కేసును బాంబే హైకోర్టు కొట్టేసింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయని సాయిబాబాను 2014లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన గడ్చిరోలి కోర్టు సాయిబాబాతో పాటు మరో 5గురికి యావజ్జీవ శిక్ష విధిస్తూ 2017లో తీర్పు ఇచ్చింది. సెషన్స్ కోర్టు తీర్పును సాయిబాబా బాంబే హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం సాయిబాబాతో పాటు మరో 5గురిని నిర్దోషులుగా ప్రకటించింది. కాగా గత 7 ఏళ్లుగా సాయిబాబా ముంబై జైల్లో ఉన్నారు.